కావలి ట్రంక్ రోడ్డులో ఒంగోలు బస్టాండ్ వద్ద పాదర్తి నాగరాజు షాపు దగ్గర వామ్ మహిళా విభాగం చలివేంద్ర కేంద్రంలో చెక్కా వెంకటేశ్వర్లు లక్ష్మమ్మ 60 సంవత్సరాలు వివాహ మహోత్సవ కార్యక్రమంలో వారి కూతురు అల్లుడు ఇమ్మడిశెట్టి శ్రీదేవి శ్రీనివాసరావు మనమలు మనమరాలు తాళ్లూరు సౌమ్య సాయి తేజ లోకేష్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పూలమాలలు వేసి దృశ్యాల వాళ్ళతో సత్కరించడం జరిగింది. తదనంతరం ఎప్పటిలాగే జరిగే విధంగా చల్లని నీరు, మజ్జిగ, సాంబారు, రైసు, కేకు పేదలకు, బాటసారులకు, వృద్ధులకు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి వెంకటేశ్వర్లు, కళ్యాణి, కోటేశ్వరరావు, లక్ష్మి, చెక్కా శ్రీనివాసులు, సుజాత, చెక్కా సుబ్బారావు, తాత విజయలక్ష్మి, వెంకట నరసింహారావు, చెక్కా రమేష్, పద్మజ, కొత్తూరు పద్మ, దుగ్గిశెట్టి హేమలత, అనుమలశెట్టి కామాక్షి, కమల, మనోహరి, దుర్గా, శబరీసు, పార్వతి, కుమారి నివాస, సుధారాణి, దీప్తి, కామాక్షి, గిరిజ, ఓరుగంటి వెంకటేశ్వరరావు, గాదంశెట్టి స్వాములు, చెన్నా కొండలరావు తదితరులు పాల్గొన్నారు. జయవాసవి ఈరోజు ఆది దంపతులైనటువంటి చెక్కా శ్రీ వెంకటేశ్వర్లు గారు శ్రీమతి ఆదిలక్ష్మమ్మ గారి 60వ సంవత్సర పెళ్లి రోజు సందర్భంగా వారి కుమార్తె ఇమ్మడిశెట్టి శ్రీదేవి గారు, అల్లుడు శ్రీనివాసరావు గారు, మనోడు సాయి తేజ గారు ఇక్కడ ఒంగోలు బస్టాండ్లో కావలి మహిళా విభాగం వాళ్ళు ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద కేక్ కటింగు, సాంబార్ అన్నము, మజ్జిగ, మంచినీళ్ళు పంపిణీ చేయడం జరిగింది. వారిరువురు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ చూడండి విజయవాసవి వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ రంగుటూరి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ 85 రోజుల నుంచి నాగరాజు గారి షాప్ ముందు చలివేంద్ర నిర్వహించుతున్నాము. ఈరోజు 85వ రోజు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వరల్డ్ ఆదివాసీ మహాసభ తరఫున రంగుటూరి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు కావలి పట్టణంలో పాదర్తి నాగరాజు గారి షాప్ వద్ద ప్రతిరోజు 85 రోజుల నుంచి హేమలత గారి ఆధ్వర్యంలో, దుగ్గిశెట్టి హేమలత గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం జరుగుతూ ఉంది. గత 85 రోజుల నుంచి చాలామంది దాతలు సహకరించడం జరిగింది. ఆ దాతలు సహకరించిన మేరకు ఇక్కడ సాంబార్ రైస్ కానీ, మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, కేసరి, పలావు ఇట్లాంటివి బాటసారులకు, నెక్స్ట్ శరణార్థులకు వీరందరికీ పంచడం జరుగుతున్నది. ఈరోజు 85వ రోజు పూర్తి చేసుకొని ఇంతటితోటి సమాప్తి చేయదలుచుకున్నాము. వీటికి సహకరించిన దాతలందరికీ మా తరపున, మా వామ్ మహిళా విభాగం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.